ఈ డైరెక్టర్ మీకు కథ చెప్పినప్పుడు, ఒక ప్రదేశానికి సంబంధించిన ఒక కథ అందులో ఏముంటుందనేది అనుకున్నారా? లేదంటే అతను చెప్పిన స్క్రీన్ ప్లే బేస్డ్ మీకు బాగా అట్రాక్ట్ చేసిందా? ఈ రెండిట్లో ఏది మిమ్మల్ని డామినేట్ చేసింది? స్క్రీన్ ప్లే అండి డెఫినెట్‌గా. హ్మ్. ఎందుకంటే కథ చెప్పినప్పుడు ఫస్ట్ నుంచి ఆయన చెప్పడం ఏంటంటే సార్ ఇది వరంగల్‌లో ఇది సినిమా అంతా వరంగల్‌లో జరుగుతుంది ఓకే. కథ. హ్మ్. సో 12 రైల్వే కాలనీ వరంగల్‌లో జరిగే కథ అండి ఇది. దీంట్లో మళ్ళీ మేము అక్కడికి వెళ్ళామండి మన అక్కడికి వెళ్ళి కాశ్మీర్ వెళ్ళి షూట్ కాశ్మీర్ చేసుకొచ్చాం. ఎళ్లారు. హ్మ్. బాంబే వెళ్ళి షూట్ చేసుకొచ్చాం. అంటే 3 ప్రాంతాల్లో బాంబే, హ్మ్. కాశ్మీర్ అండ్ వరంగల్ వరంగల్. రిలేటెడ్ కదండి. ఓకే. సో దానికోసం ఫస్ట్ నాకు కథ చెప్పినప్పుడు ఆయనకు స్క్రీన్ ప్లే చాలా కొత్తగా అనిపించింది. ఈవెన్ పొలిమేర 1, 2 చూసినప్పుడు కూడానండి, హ్మ్. ఇది ఓపెన్ చేస్తున్నాడు ఇంకోటి చెప్తాడు. హ్మ్. ఇంకో క్యారెక్టర్ గురించి చెప్తుంటాడు. ఇంకో క్యారెక్టర్ ఓపెన్ అవుతుంటది. అలాగా సో నాకు అది మనం చాలా కీన్‌గా ఫాలో అవుతుంటాను. ఎక్కడ కన్‌ఫ్యూజ్ అవ్వలేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే స్క్రీన్ ప్లేకి వచ్చినప్పుడు రాసుకున్నప్పుడు కూడానండి రాసేసుకోవచ్చు కానీ ఆడియన్స్‌కి క్లియర్‌గా ఉండాలి. ఇది 1 యాక్ట్ 1 అంటే యాక్ట్ 1కి రిజల్ట్ ఇది. రిజల్ట్. యాక్ట్ 2కి రిజల్ట్ ఇది. సో అది ఆయన రాసుకున్న విధానం నచ్చిందండి నాకు. చాలా కన్‌ఫ్యూజింగ్ అంటే నేను అన్నాను ఫస్ట్, సార్ కన్‌ఫ్యూజ్ అవుతారంటే, లేదు లేదు సార్ ఇది ఇలా ఉంటది అంటే నాకు కథ చెప్పడంతోటి నా కథలో ఆయన ఎంత క్లారిటీగా చెప్పాడో నాకు అప్పుడు అర్థమైపోయిందండి. సో డెఫినెట్‌గా దీంట్లో కన్‌ఫ్యూజన్ ఉండదు. స్క్రీన్ ప్లే ఈస్ గోయింగ్ టు బి ద మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అని. సో అది నచ్చిన తర్వాత సినిమా లాక్ చేశాను. ఓకే.